ప్రకృతి పగబట్టిందా? ఆకస్మికంగా వరదలెందుకు వచ్చాయి? 100 మందికి పైగా ఎలా మరణించారు? హిమాలయాలు ప్రమాదకరంగా మారాయా? పర్వత సానువుల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలా? హిమాలయాల దేశం నేపాల్ని వరదలు మరోసారి ముంచెత్తాయి. కొండ చర్యలు కూడా విరిగిపడడంతో 24 గంటల వ్యవధిలోనే 100 మందికి పైగా మరణించారు. మరో 100 మంది గల్లంతయ్యారు. నదులు ఉప్పొంగి గ్రామాలు, పట్టణాల్ని ముంచేశాయి. కాఠ్మండులో పలు కాలనీలు జలమయంగా మారాయి. 54 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే ఏకంగా కాఠ్మండులో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 4.12 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. మొత్తం 77 జిల్లాల్లో 56 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. కాఠ్మండు సమీపంలోని లోయ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ ఆకస్మిక వరదల నుంచి 3000 మందిని నేపాల్ అధికారులు కాపాడారు. భక్తాపూర్లో ఇళ్లు కూలడంతో ఒక గర్భిణి సహా 5గురు మరణించారు. నేపాల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న 6గురు ఫుట్బాల్ క్రీడాకారులు మరణించారు. కాఠ్మండులో బాగమతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. టెలిఫోన్, పవర్ లైన్స్ మొత్తం దెబ్బతిన్నాయి. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల నేపాల్లో తరచూ వరదలొస్తున్నాయి. ఒకప్పుడు రక్షణగా ఉన్న హిమాలయాలే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. మైనింగ్, ఇతర వ్యాపార కార్యక్రమాలు జరుగుతూ ఉండడంతో కొండ చర్యలు విరిగిపడడం కామన్ అయిపోయింది. బంగాళాఖాతం నుంచి వచ్చిన నీటి ఆవిరి, గతి తప్పిన గాలులే ఈ వరదలకు కారణమని సైంటిస్టులు తేల్చారు. अहिले म यो ललितपुर महानगरपालिका वडा नम्बर 13 कुसिन्तीमा बस्छु। यो चाहिँ 2 दिनदेखि परिरहेको पानीले चाहिँ नदी खोला किनारका तटीय क्षेत्रमा बसोबास गरिरहेका या अस्थायी रूपमा पशुपालन गरिरहेका व्यक्तिहरूलाई चाहिँ सबभन्दा धेरै असर परिरहेको छ। हाम्रो चाहिँ काठमाडौँ उपत्यका भित्रका बस्तीहरूमा पनि जहाँ चाहिँ व्यवस्थित तरिकाले వాతావరణ మార్పుల దెబ్బకు హిమాలయాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల కోట్ల టన్నుల మంచు ఏటా కరిగిపోతోంది. ఉత్తరాఖండ్లో తరచూ ప్రమాదాలకు కారణం ఇదే. హిమానీ నదాలు కరిగినప్పుడు పర్వత శిఖరాలు ప్రమాదకరంగా మారుతాయి. ఈ హిమానీ నదాల దెబ్బకు గ్లేసియర్ లేక్స్ ఏర్పడుతున్నాయి. అవి ఎప్పుడు కట్టలు తెంచుకుని ఊళ్లపై పడతాయో చెప్పలేని పరిస్థితి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో ఈ శతాబ్దం చివరి నాటికి హిమాలయాల్లో 75% మంచు కరిగిపోతుంది. ఆ ప్రభావం కోట్ల మంది భారతీయులపైన పడుతుంది. మంచే కరిగిపోతే గంగా, బ్రహ్మపుత్ర లాంటి జీవనదులు ఎండిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవైపు కరువు కాటకాలు, మరోవైపు వరదలు రావడం ఎక్కువ అవుతుంది.